తెలంగాణలో 3 దఫాలుగా రైతు రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు 1,00,000 వరకు, ఈ నెలాఖరులోగా 1,50,000, ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు ఆయన. ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో రైతు రుణమాఫీ, రైతు వేదికల్లో సంబరాలపై హస్తం నేతలు చర్చించారు. రేపు 1,00,000 రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడతగా 7,000 కోట్ల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. నెలాఖరులోగా 1,50,000 వరకు, ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్నారు సీఎం రేవంత్. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే కష్టమైన రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రేపటి నుంచి జరగబోయే రైతు రుణమాఫీ గురించి 20 సంవత్సరాల వరకు చెప్పుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శనాస్త్రాలు సంధించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ 28,000 కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని రేవంత్ ధ్వజమెత్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి లబ్ధిదారులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రేషన్ కార్డులు లేని 6 లక్షల మంది అన్నదాతల రుణాలను మాఫీ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రుణమాఫీ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త రుణమాఫీ గురించి ప్రచారం చేయాలని భట్టి పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీకి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి అప్డేట్స్. కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి టీపీసీసీ కార్యవర్గ సమావేశం ముగిసింది. సమావేశంలో ముఖ్యంగా ఇటు ఎమ్మెల్సీలు, ఎంపీలు, దాంతోపాటుగా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో రేపు చేసేటువంటి రుణమాఫీకి సంబంధించి 1,00,000 రూపాయల దానిపై మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా గత ప్రభుత్వం చేసినవి, దాంతోపాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలను అన్నింటినీ కూడా జనాల్లోకి తీసుకువెళ్లాలని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీర్లాయలు ఉన్నారు. సార్, చెప్పండి, మీకు సమావేశంలో జరిగినటువంటి సమావేశంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, ఏం చేయబోతున్నారు? భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సాహసం చేయడంత సాహసం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా రైతుల పక్షపాతిగా, రైతు బాంధవుడుగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పి మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఒక మాట అన్నాడో ఆ మాటనాన్ని శాసనంగా తీసుకొని, ఆయన మాటే వేదంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు మాకు దిశానిర్దేశం చేసిండు. రేపు 4 గంటలకు తెలంగాణ ఉన్నటువంటి ప్రతి రైతాంగానికి, ప్రతి రుణమాఫీ ఉన్నటువంటి 1,00,000 రూపాయల లోపు ఉన్న 1,00,000 రూపాయల వరకు ఉన్నటువంటి ప్రతి రైతుకు రేపు 4 గంటలకు వాళ్ళ అకౌంట్లో పడబోతున్నాయి. మొదటి దశగా 1,00,000 రూపాయలు, వాళ్ళ ఒక వారం రెండో దశగా 1,50,000, ఆగస్టు 15 లోపు 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ తీసుకున్నారు. రేపు దాన్ని ప్రారంభించబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలు కూడా ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆ తల్లి సోనియమ్మ ఆశీస్సులతోటి ఈ తెలంగాణ ఏర్పడింది కాబట్టి ఆమె మాట వేదంగా, ఆ మాట శాసనంగా మేము పరిగణించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మొదటగా రైతులకు పెద్దపీట వేసి ఈ రుణమాఫీతో పాటు రైతు భరోసా కూడా రేపు ఏ రకంగా రైతుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకొని రైతు భరోసా కూడా ఏ రకంగా ఇవ్వాలి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రైతులను మోసం చేసి రైతు బంధుగా 1,000 కోట్ల ఉన్నలకు భూములు రిజిస్ట్రీ వ్యాపారులకు కొండల గుట్టకి ఇచ్చిండు. ఇప్పుడు అట్లా కాకుండా నిజమైన రైతులకు ఏ రకంగా భరోసా ఇవ్వాలని మీద కార్యాచరణ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో రైతులు సంబరాలు జరుపుకునే విధంగా కార్యాచరణ చేసాం. రైతుల బాంధవుడుగా, రైతుల పెద్దన్నగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు సాహసోపేతం, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసోపేతం చేయాలి కాబట్టి రాహుల్ గాంధీ గారిని మాటను ఒక శాసనంగా చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతూ అయితే రేషన్ కార్డుకు సంబంధించినవి దాన్ని ప్రధానంగా ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. దీనిపై మీకు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఏం చెప్పారు? ఈ రోజు దిశానిర్దేశం చేసిండు. రేషన్ కార్డు కుటుంబ ప్రాణానికి తప్ప రేషన్ కార్డు రుణమాఫీకి ఆధారం ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఎవరైతే లోన్ తీసుకున్న ప్రతి వ్యవసాయ రైతుకు ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిండు. ఏ రకంగా ఈ తిప్పి కొట్టాలి, ఏ రకంగా బురద జల్లాలని రేషన్ కార్డు అని చెప్పి ప్రతిపక్షాలు అంటారు తప్ప రేషన్ కార్డు ప్రమాణికం కాదు. కుటుంబానికి ప్రమాణికం రేషన్ కార్డు తప్ప ప్రతి ఒక్క అర్హులందరికీ, ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు ఉన్నటువంటి వారందరికీ కూడా 1,50,000 అందరికీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిండు.
థ్యాంక్ యూ. ఇది ఏదైతే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు ఎమ్మెల్సీలకు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా బీర్లా ఎలేగాలు చెప్పడం జరిగింది. మరొకటి ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఒకటేసారి కాంగ్రెస్ ప్రభుత్వం మినహా దేశంలో ఏ పార్టీ కూడా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదు. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ హామీల అమలు కానీ ఒకవైపు గ్యారంటీలకు సంబంధించి కానీ లేకపోతే రైతు రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తున్నాం కాబట్టి దేశవ్యాప్తంగా ఒకవైపు పార్లమెంట్లోనూ మరొకవైపు ప్రతి మండలం గ్రామాల్లో కూడా తీసుకువెళుతూ ఈ రైతు రుణమాఫీ అంశాన్ని జనాలకు చర్చ చేయాలి. దాంతోపాటుగా రేపు ప్రతి ఒక్క కాంగ్రెస్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా రేపు రుణమాఫీ జరిగేటువంటి రైతులందరినీ కూడా రైతు వేదిక దగ్గర సంబరాల్లో పాల్గొనాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు చెప్పినట్టుగా అయితే బీర్లా చెప్పారు. షీలా. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.